స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క అత్యున్నతమైన కృప వలన ఈరోజు పేతురు ప్రైమసీ అనగా పేతురు తిరిగి ఉదాహరణైన యేసుక్రీస్తును కలిగి ఉండడాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగి 4వసారి పేతురుని దీవించిన విధానం, తన సేవ కొరకు పిలిచిన విధానాన్ని ఇక్కడ జరిగినట్లుగా చెప్తూ ఉన్నారు. బైబిల్ కూడా బోధిస్తుంది. గలిలయ ప్రాంతంలో పేతురు అంటే యాకోబు ఆయన చనిపోయిన తర్వాత తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రంతా చేపలు దొరకకపోతే ఉదయకాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమై మీ కుడి చేతి పక్కన వలలు వేయండి అని చెప్పినప్పుడు వారు గొప్ప చేపలు 153 చేపలు పట్టినట్టుగా దేవుడు వాక్యం సెలవిస్తుంది. తిరిగి ఉదయకాలమున వారికి దేవుడు బ్రేక్ఫాస్ట్ ఇక్కడ అరేంజ్ చేసినట్టుగా చెప్పబడుతూ ఉంది. వారు ఆ ఆహారం భుజించిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తును అనుసరిస్తూ ఆయన యొక్క బిడ్డలను, ఆయన యొక్క గొర్రెలను కాయడానికి, రక్షించడానికి వారు సిద్ధపడి భూమి అందంతటా సువార్త ప్రకటించిన విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. పేతురైతే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడిన విధానంగా కాకుండా తలకిందులుగా సిలువ వేయబడడానికి కూడా ఆయన ఇష్టపడి ఆయన సేవ చేసిన విధానాన్ని జ్ఞాపకం చేసినట్టు మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ మనము ఆ రక్షణ సువార్తను అనేక మంది ప్రకటించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.